కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మాత్రమే ఇష్టం లేదు ఈ హైడ్రా. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకవర్గ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా తన అదులు పెట్టుకున్నది. ఎందుకది? ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడినందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైడ్రా ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణం అనుకునేటువంటి వ్యవస్థ ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల ఆస్తిని, పార్కులను, చెరువులను, కుంటలను కాపాడుతున్న హైడ్రాకు పూర్తి మద్దతు ప్రజానికం ఉంది. దానికి అనుగుణంగానే గౌరవ పెద్దలు శ్రీలింగంపల్లి ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు చేసిన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారికి మద్దతుగా హైడ్రా ఉంటే చెరువులు ఉంటాయి, హైడ్రా ఉంటే కుంటలు ఉంటాయి, హైడ్రా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడతామనే ఉద్దేశంతో సంఘీభావంగా హైడ్రాకు రంగానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించాము. ఈ వర్షం లెక్క వచ్చిన పథకం ధన్యవాదాలు. ఎందుకంటే మనము కాపాడుకునే మన ఆస్తి మన భవిష్యత్తు నిర్మాణమే. ఆ నిర్మాణానికి బాటలు వేస్తుంది హైడ్రా. హైడ్రాకు మద్దతుగా అందరూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకోవడం. ధన్యవాదాలు. దీనికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని సమీక్షించే క్రమంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు కూడా నిన్న రాత్రి చెప్పడం జరిగింది, అన్న నేను వచ్చిపోతా అంటే చాలా సంతోషం అన్న, రావాలి. ఎందుకంటే చెరువులన్నీ వీరి ఆధీనం, ప్రతి చెరువులో కూడా ఫిషరీకి సంబంధించినటువంటి యాక్టివిటీ వీరి యొక్క ఇనిషియేటివ్ తోటే జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడ విచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాగే వస్తూ ఉండాలని మనవి చేస్తా ఉన్నాం.